హాయ్ వ్యూవర్స్, ఈ క్లాస్లో మనము ఎంఎస్ ఆఫీస్ లేదా ఎంఎస్ వర్డ్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తూనే ఇక్కడ రన్ కమాండ్ ఉంటుంది. రన్ ఆప్షన్ క్లిక్ చేస్తూనే ఇక్కడ రన్ కమాండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అనే దగ్గర సిఎండి అని ఓపెన్ చేసి సిఎండి అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ కమాండ్ ప్రాంప్ట్లో నేను cd/ ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనకు డాక్యుమెంట్ అండ్ సెట్టింగ్స్ చిన్ను అనే డైరెక్టరీలో ఉంది. నేను మొత్తం డైరెక్టరీస్ అన్ని క్లోజ్ చేస్తున్నాను cd/ ద్వారా. ఇప్పుడు మనం సి డ్రైవ్లో ఉన్నాం. ఈ సి డ్రైవ్లో మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డైరెక్టరీలో ఉంటుంది. చూడండి, ఒకసారి లిస్ట్ చూస్తాను. dir డైరెక్టరీ ద్వారా, అంటే సి డ్రైవ్లో ఉన్నటువంటి డైరెక్టరీస్ లిస్ట్ ఇది చూపిస్తుంది అనమాట. చూడండి, సి డ్రైవ్లో ఉన్నటువంటి డైరెక్టరీస్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది. కాబట్టి నేను ఈ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలి. ఈ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలంటే నేను cd స్పేస్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యాను. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే డైరెక్టరీ ఉంటుంది. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే డైరెక్టరీలోకి ఎంటర్ కావాలంటే cd స్పేస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ మనకు లిస్ట్ చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో డైరెక్టరీ లిస్ట్ చూపిస్తుంది. క్లిప్ ఆర్ట్, డాక్యుమెంట్ థీమ్స్, మీడియా, ఆఫీస్ 12, స్టేషనరీ, టెంప్లెట్స్ అనమాట. అంటే ఇక్కడ ఆఫీస్ 12 అనే డైరెక్టరీలో మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఉంటాయి. కాబట్టి నేను ఈ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలి. కాబట్టి నేను ఇప్పుడు cd స్పేస్ ఆఫీస్ 12 అని కొన్ని దానిలో ఆఫీస్ 12 కాకుండా ఆఫీస్ 15 అలా ఉంటాయి. కాబట్టి మనం డైరెక్టరీ చెక్ చేసుకొని మనం ఇలా ఎంటర్ కావాలి. ఇక్కడ నాకు ఆఫీస్ 12 అని ఉంది కాబట్టి cd ఆఫీస్ 12 అని టైప్ చేశాను, ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డైరెక్టరీలో ఆఫీస్ 12 అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూడండి, వర్డ్ ఓపెన్ చేయాలంటే విన్ వర్డ్ అని టైప్ చేయాలి. చూడండి, విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తూనే మనకు ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఓకేనా? అలాగే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, డాక్యుమెంట్ క్లోజ్ చేశాను. ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే EXCEL అని టైప్ చేసామంటే మనకు ఎక్సెల్ కూడా ఆఫీస్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే షీటు ఓపెన్ అయిందనమాట. అలాగే పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే చూడండి, పవర్ PNT స్పెల్ మిస్టేక్ ఉంది. పవర్ PNT అని టైప్ చేసి ఎంటర్ ఇస్తూనే మనకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 1. ఇలా మనము ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ ఓపెన్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా ఈ డైరెక్టరీస్ అన్నీ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ మనకు తెలిసి ఉంటే చూడండి, ఫస్ట్ నుంచి cd/ ఇక్కడి నుంచి స్టార్టింగ్ cd ప్రోగ్రామ్ ఫైల్స్, cd మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అలాగే cd ఆఫీస్ 12 అని ఎంటర్ చేసి, అంటే నేను పైన మొత్తం మీకు అర్థమయ్యేదానికి ఏ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయని అర్థమయ్యేదానికి ఆ ప్రాసెస్ మొత్తం చూపించాను డైరెక్టరీ లిస్ట్తో సహా. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా మనం ఎంటర్ కావచ్చు అనమాట. సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆఫీస్ 12లో ఇప్పుడు నేను వర్డ్ ఓపెన్ చేయాలంటే విన్ వర్డ్ అని టైప్ చేస్తూనే మనకు వర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వర్డ్ని కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ ఓపెన్ చేయొచ్చు. అలాగే చూడండి, నేను రన్ కమాండ్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలో చూస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిట్ చేస్తున్నాను, ఎగ్జిట్. అలాగే రన్ కమాండ్ ద్వారా డైరెక్ట్గా మనం ఓపెన్ చేయొచ్చు. చూడండి, స్టార్ట్ బటన్ రన్ క్లిక్ చేస్తూనే ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తూనే మనకి వర్డ్ అనేది, ఎంఎస్ వర్డ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ క్లాస్లో
కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మరియు రన్ కమాండ్ ద్వారా ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో చూసాము. మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.